ఇది నాన్న ప్రియులారా, ద క్వాలిటీస్ ఆఫ్ నెహెమాయ్. కనుక నెహెమ్యా జీవితంలో ఉండేటటువంటి ఆ క్వాలిటీస్, గుణములు ఏంటి అంటే, నంబర్ 1, హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. మొట్టమొదటగా ఆయన ప్రార్థించేటటువంటి వాడు. ఆయన ఎప్పుడైతే ఈ యొక్క యెరూషలేము గురించి విన్నాడో, ప్రజల యొక్క స్థితిగతుల గురించి విన్నాడో, దేవుడు ఎలాగా వాళ్ళు నాశనమైనారో, మరి దేవుడు ఎలాగూ వారిని చేయి విడిచిపెట్టాడో, వాళ్ళు పాపాల వలన ఎలాంటి ప్రతిఫలాలు పొందారో, పాపం వలన వచ్చే శిక్ష మరణం, గనక హతులైనటువంటి వారు, కూలగొట్టబడినటువంటి యెరూషలేము దేవాలయము, గోడలు, పట్టణం. ఫస్ట్ థింగ్ వాట్ హీ డిడ్, హీ స్టార్టెడ్ ప్రేయింగ్. ఇది నాన్న మీరు నేను మనం కూడా ఏ పనైనా నువ్వు టేకప్ చేయకముందు, ఏ పనిలో నువ్వు ముందుకు అడుగులు వేయకముందు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ప్రార్థించేటటువంటి వాడిలోనే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. కానీ ఏ ప్రార్థన చేయకుండా నీకు సొంత ఆలోచనలు ఉన్నాయని, సొంత మరి పరిస్థితులు బాగున్నాయని, ఏదో 10 మంది తెలుసు అని, లేకపోతే ఇంకోటేదో లాభకరంగా ఉందని నువ్వు మొదలుపెట్టినట్లయితే త్వరగానే దాన్ని ముగించేసేటటువంటి వాడుగా ఉంటావు. కనుక దేవుని బిడ్డలారా, నెహెమ్యా ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. 1వ అధ్యాయం 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని. ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తన సొంత అవసరాల గురించి ప్రార్థన చేయడం లేదు, తన సొంత కోరికలను గురించి ప్రార్థన చేయడం లేదు, తన భార్య కొరకో పిల్లల కొరకో ప్రార్థన చేసుకుంటూ అలా ఉండిపోవడం లేదు. ఆయన నశించిపోతున్నటువంటి పట్టణం గురించి, నశించిపోతున్న ప్రజలను గురించి, శిథిలాలైపోయినటువంటి ఆ యొక్క కోటగోడలను గురించి ఆయన మొరపెడుతూ వచ్చాడు. అక్కడ దేవుడు బాగు చేయాలని కోరుకుంటూ వచ్చాడు, విజ్ఞాపన చేస్తూ వచ్చాడు, తన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేసేవాడిగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు నేను మనం కూడా మన బలహీనతలను కూడా మనం ఒప్పుకుంటూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారు మైంటున్నాం. జాన్ నాక్స్ అనేటటువంటి భక్తుడు స్కాట్లాండ్ దేశం కొరకు అలాగే ప్రార్థన చేశాడు. ఆ దినాల్లో మరి ఆ మేరీ అనేటటువంటి రాణి, ఆమె భయంకరంగా క్రీస్తు విరోధిగా బయలుదేరి దేవుని సేవకులందరినీ చంపడం, జైల్లో వేయడం, హతమార్చడం, రకరకాలైనటువంటి పనిష్మెంట్లు ఇవ్వడం. అందువలన ఆమె దేవుని సేవకుల యొక్క, క్రైస్తవుల యొక్క రక్తాన్ని చిందిస్తుంది కనుక ఆమెను బ్లడీ మేరీ అని పిలిచేవారట. ఆమె అన్నదట, జాన్ నాక్స్ ప్రార్థన చేస్తుంటే నాకు భయం, అతడు మోకాళ్ళ మీదకి వెళ్తే నాకు వణుకు పుడుతుంది, నేను పెద్ద సైన్యాన్ని ఎదుర్కోగలను కానీ జాన్ నాక్స్ని ఎదుర్కోలేనని చెప్పిందట. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ యూ టేక్ మీ. ప్రభా, నాకు స్కాట్లాండ్ని ఇవ్వండి, లేకపోతే నన్ను తీసుకోండి. దేవుని బిడ్డలారా, ఇది నాన్న మన భారం ఎలా ఉంది, మన బాధ్యత ఎలా ఉంది, మన ఆశ ఎలా ఉంది, మన కోరిక ఎలా ఉంది, మన పట్టుదల ఎలా ఉంది, ఏమైనా కొంచెమైనా చీమ కుట్టినట్టు మనకుందా? అనేక సార్లు మై ఫ్యామిలీ, మై పీపుల్ అనేటటువంటి రీతిగా నేను, నా పిల్లలు, నా భార్య, నాది, ఇదే ధోరణిలో ఉంటుంది. కానీ నెహెమ్యాలాగా ప్రియులారా విజ్ఞాపన ప్రార్థన చేసే మనస్సు మనకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పౌలు అలాంటి వాడే. అందుకే ఆయన పలుమార్లు చెబుతున్నాడు, మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, అబ్రహాము నశించిపోతున్నటువంటి సొదొమ గొమొర్రాల కొరకు ఆయన ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులుంటే రక్షింపవా, 40 మంది నీతిమంతులుంటే రక్షింపవా, 30 మంది ఉంటే రక్షించవా, 10 మంది ఉంటే రక్షించవా. ఎన్ని మార్లో బ్రతిమలాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు వారి పక్షంగా, నశించిపోతున్న వాళ్ళ పక్షంగా, పాపములో మునిగి తేలియాడుతున్న వారి పక్షంగా. నెహెమ్యా వాజ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. రెండవది, హీ వాజ్ ఏ కేరింగ్ పర్సన్. ఆయన బాధ్యత కలిగిన వాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు. నెహెమ్యా గ్రంథం 1:3, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, కొంతమంది కల్దీయులు చెరపట్టుకుని వెళ్ళిపోయారు కొంతమందిని. ఇక మిగిలినటువంటి వారు బక్కచిక్కిపోయినటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు, చేతకాని వాళ్ళు, జబ్బులున్న వాళ్ళు, బీదవాళ్ళు, కడు బీదలు, శేషించిన వారు దేశములో బహుగా ఏం పొందుతున్నారు? శ్రమను, నిందను పొందుచున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? శ్రమ ఉంది, నింద ఉంది, అవమానం ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, దరిద్రత ఉంది, అంతకు మించి ఏమి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆయనకి ఈ మాటలు వినబడ్డాయి. వెంటనే ఆయన
ప్రియులరా ఆ కన్సర్న్తో కదిలింపబడ్డాడు. ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు 10 సార్లు వాళ్ళు ఎలా పోతే పోని, ఈ లోకం అంతా గంగలో వాడిని నాకెందుకు అవసరం లేదు అన్నట్టు మనం ప్రవర్తిస్తున్నాం. ఆ అవగాహన లేని వారిగా ఉంటున్నాం, ఆ అండర్స్టాండింగ్ లేనటువంటి వారిగా మనం ఉంటున్నాం. వీఆర్ లైక్ బ్లైండ్ పీపుల్. మనము గుడ్డివారి వలె ఉంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరీక్ష చేసుకోవాలని ప్రభునామమున మనం చేస్తున్నాం. దిస్ మ్యాన్ ఓపెన్డ్ హిస్ ఐస్ అండ్ హీ కుడ్ ఏబుల్ టు విజువలైజ్ వాట్ ఆల్ హీ హర్డ్ అండ్ హీ మూవ్డ్ విత్ కంపాషన్. హీ వాజ్ ఏ కేరింగ్ పర్సన్. అందుకే ప్రియులరా ఆయన పౌలు కూడా మాట్లాడుతూ అంటాడు, 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ వచనంలో అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సంఘముతో చెప్తున్నాడు, సంఘములో ఉన్నటువంటి బిలీవర్స్తో చెప్తుంటున్నాడు. యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ థింగ్స్, యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ జాబ్, యువర్ బిజినెస్, యువర్ డొమెస్టిక్ అండ్ అదర్ థింగ్స్. అనేక విషయాల్లో నువ్వు చింత కలిగి ఉంటున్నావు. కానీ యేసుక్రీస్తు కార్యములు, దేవుని రాజ్యము, నీతి విషయంలో, దేవుని సంఘ అభివృద్ధి విషయంలో, దేవుని యొక్క సువార్త పని విషయంలో ఏమైనా చింత కలిగి ఉంటున్నావా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఈ మాటలు మనం చదువుతాం. అవును ప్రియులరా, మనము కేరింగ్ పీపుల్గా ఉండాలి. మొట్టమొదట మనం వెళ్ళి ప్రపంచంలో దేవుని ప్రేమను చెప్పకముందు నీ కుటుంబంలోనే దేవుని ప్రేమ నువ్వు చూపించాలి. తన సొంత వారిని, తన యొక్క ఇంటి వారిని సంరక్షించలేని వాడు, లేకపోతే తన సొంత వారిని సంరక్షించని వాడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అంటాడు. అధ్యక్ష పదవిని గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు, కొంతమంది తమ పిల్లల్ని పట్టించుకోరు, వాళ్ళ ఫీజుల గురించి పట్టించుకోరు, వాళ్ళ బట్టల గురించి పట్టించుకోరు, వారి యొక్క ఫ్యామిలీ గురించి పట్టించుకోరు, భార్యను గురించి పట్టించుకోరు. వీరు బయట ఇష్టానుసారంగా తినేస్తూ ఉంటారు, కడుపుకు నింపుకుని ఇంటికి వచ్చి నిద్రపోతూ ఉంటారు, బయట స్నేహితులతో విచ్చలవిడిగా తిరిగి అల్లరి చిల్లరగా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. ఇంట్లో ఉన్నటువంటి వారు తింటున్నారా, త్రాగుతున్నారా, బట్టలు ఉన్నాయా, వారు ధరించుకుంటున్నారా, ఫీజులు ఉన్నాయా, ఏం పట్టించుకోరు. మనం అలా ఉంటున్నామా? ఆర్ వి సో ఇర్రెస్పాన్సిబుల్? కొంతమంది ఏమీ చేయకపోగా మళ్ళా హింసకు తయారవుతున్నారు, మాటలతో దుర్భాషలు ఆడుతున్నారు, పిల్లల్ని తిట్టేస్తున్నారు, భార్యని తిట్టేస్తున్నారు. కొంతమంది భార్యలు భర్తని పిల్లల్ని కూడా తిడుతూ ఉంటున్నారు. ఇలాగూ కుటుంబాల్లోనే నెమ్మది లేకుండా కుటుంబమును సంరక్షించలేని వారు దేవుని సంఘమును, సువార్తను ఎలాగూ సంరక్షించగలరు? దేవుని యొక్క సంఘములో, ఫ్యామిలీలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, ప్రొవైడ్ చేయాలి. దెన్ సెకండ్లీ యూ హ్యావ్ టు కమ్ టు ద చర్చ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబముతో దేవుని సంఘములోనికి వచ్చి నువ్వు ఫలించేటటువంటి ఒలీవ మొక్క వలె ఉండాలి. నేను దేవుని మందిరములో ఒలీవ మొక్క వలె ఉన్నానంటాడు కీర్తనాకారుడు. వారు దేవుని మందిరములో నాటబడిన వారే ఖర్జూర వృక్షాల్లాగా మొవ్వు వేస్తున్నారు, ఎదుగుతున్నారు. అలాంటి అనుభవం ఉందా? కొంతమంది సంఘములోనే ఉంటారు కానీ ముళ్ళ పొదలాగా ఉంటారు, అందరికీ గుచ్చుకుంటూ ఉంటారు, అంత డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, ఇది నన్ను ఆలోచించండి. దేవుని సంఘము, ఆ తర్వాత మన కమ్యూనిటీ గురించి, బయట సమాజంలో ఉన్నటువంటి సేవ బాధ్యత ఏంటి మందని, మనవంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చవలసినటువంటి వారు బయట. హీ వాజ్ ఏ కేరింగ్ పర్సన్. మూడవది, హీ వాజ్ ఏ సాక్రిఫిషియల్ పర్సన్. ఆయన మరి కొంత తనకున్న దానిలో నుండి తీసి ఇచ్చేటటువంటి వాడు. ఆయన కొంత సమర్పణతో ముందుకు వచ్చేటటువంటి వాడు. దేవుని యొక్క కార్యాలు చేయాలి అంటే నీకు, నాకు, మనకి ఎంతో కొంత సమర్పణ, ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి, ఎంతో కొంత ధనాన్ని కేటాయించాలి, ఎంతో కొంత నీ తలాంతులను వినియోగించాలి ప్రియులరా. లాభం కొరకు కాదు, ఏదో ఆశించి కాదు, నేను ఇది చేస్తే నాకేంటి ప్రతిఫలము అని ప్రాఫిట్ ఆశించి కాదు, ఏ యొక్క లాభాన్ని ఆశించకుండా చేసేవాడు నెహెమ్యా వాజ్ ఎ సాక్రిఫిషియల్ పర్సన్. 5వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చదివితే ప్రియులారా, 15వ వచనం చదువుతున్నాను. నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసమును, 40 తులముల వెండిని తీసుకొచ్చారు. పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చారు. అయితే దేవుని భయము చేత నేను భారం మోపలేదు ప్రజల మీద. ఇతరులైతే భారం మోపుతూ వచ్చారు, ఇతర అధికారులు. ఇదియుగాక నేను గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయించవచ్చారు. భూమి సంపాదించుకున్న వారు నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారు కాక యూదులు అధికారులను 150 మంది కూర్చుని, భోజన బల్ల దగ్గర 150 మంది కూర్చున్నాడు. బీదలను, బక్కవారిని అందరినీ కూడా పోగు చేసి
తనతో పాటు 150 మందికి రోజు భోజనం పెడుతున్నాడు. హీ ఈజ్ షోయింగ్ కన్సర్న్, హీ ఈజ్ ఎ సాక్రిఫిషియల్. తన ఆహారంలో నుండి కొంత బీదలకు ఇస్తున్నాడు, దరిద్రులకు ఇస్తున్నాడు. తనకు రావాల్సినటువంటి దాన్ని తీసుకోవడం లేదు. సాక్రిఫైస్. మన యొక్క జీవితంలో కూడా సమర్పణ అనేటటువంటిది అవసరం ప్రియులారా. సమర్పణ లేకుండా మనం దేవుని కార్యాల్లో అభివృద్ధి చెందలేము, ప్రోగ్రెస్ అవ్వలేము. తాత్కాలికంగా ఏదో ఒక కార్యం మనం చేస్తున్నట్టు కనబడినా ఇన్ లాంగ్ రన్ భవిష్యత్తులో మనం ఎక్కడో ఆగిపోతాం మనం. ఎందుకంటే మనలో సమర్పణ లేదు. అందుకే రోమా 12:1 అంటున్నాడు, మనందరికీ తెలిసిన మాటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యు ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఎంతమంది ఇది నాన్న ప్రభు పని కొరకు సాక్రిఫిషియల్గా మనము ముందుకు రాగలుగుతున్నామండి? ఒకవేళ మేము అలా చేస్తున్నాము, అలాంటి సమర్పణతో మేము గత కాలంలో కూడా పనిచేశాం అని మీరు చెప్తే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన మీకు రుణస్థుడు కాడు. ఆయన తన నామమున మీరు ఏది చేసినా ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. హీ విల్ గివ్ యూ బ్యాక్ 100-fold ఆఫ్ బ్లెస్సింగ్. లుక్ టువర్డ్స్ హిమ్. ఆయన వైపు చూడండి, మనుషుల వైపు మీరు చూడకండి. ఎవరో మనుషులు మీకు ఇవ్వరు, ప్రభు మీకు ఇస్తాడు. అది దేవుడు చెబుతున్నటువంటి వాగ్దానం. మనమైతే మన అవయవములను సజీవ యాగంగా సమర్పించుకోవాలి. 4వదిగా హీ లవ్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చెప్పిన 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ప్రతి దినము ఎజ్రా చదువుతున్నాడు, జనులందరూ వింటున్నారు. ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు, ప్రజలందరూ వింటున్నారు. నెహెమ్యా దానికి వేదికగా ఉన్నాడు. ఆల్ అరేంజ్మెంట్స్ వర్ టేకెన్ బై నెహెమాయ్. He loved the word of God. He want to hear the word of God. He want to follow the word of God. ఇంకా 9వ వచనం 8వ అధ్యాయంలో అంటున్నాడు, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని. ఏమండి, ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విన్నారు. నెహెమ్యా విన్నాడు, అక్కడ కూడి వచ్చినటువంటి జనమంతా విన్నారు, స్త్రీ పురుషులు. చూడండి, వాక్యం విన్నప్పుడు వాళ్ళలో కలిగేటటువంటి స్పందన ఏంటి? జనులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రీయునకు ఎజ్రాయును జనులకు బోధించు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. దేవుని యొక్క వాక్యము వారికి చదివి వినిపడుతూ, ధర్మశాస్త్ర వాక్యాలు చదివి వినబడుతూ ఉంటే, వారి చెవులలో పడుతుంటే, దేవుని విధులు నిబంధనలు, వాళ్ళలో పశ్చాత్తాపం కలుగుతుంది, వాళ్ళలో కదలిక కలుగుతుంది, వాళ్ళలో స్పందన కనబడుతుంది. వాళ్ళు ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళ పాపాలను గురించి. దేవుని యొక్క వాక్యం వింటున్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం, మనం చదువుతున్నాం కూడా. కానీ ఏమైనా దేవుని రాజ్యం వైపుగా, సమర్పణ వైపుగా, దేవుని కార్యాలు చేయడం వైపుగా, సంఘ అభివృద్ధి వైపుగా ఏమైనా స్పందిస్తున్నామా? విని విడిచిపెట్టేస్తున్నామా? మనం చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను నేను. బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ అని చెప్తుంటారు. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్, దట్ ఈస్ బైబిల్. BIBLE. నీకు ప్రాథమికమైనటువంటి హెచ్చరికలు అవసరం. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో చేయొద్దు, ఎటువంటి ఉద్యోగాలు చేయాలి, ఎటువంటివి చేయొద్దు, ఏ రీతిగా నీవు లోకంలో నడుచుకోవాలి, ఏ రీతిగా నడుచుకోవద్దు, అన్నీ కూడా చెప్పినటువంటి పుస్తకం బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథాన్ని నువ్వు వింటున్నావా? నెహెమ్యాతో సహా అందరూ కూడా ఏడుస్తున్నారు. చూడండి, నెహెమ్యా ఈజ్ అ కీ మ్యాన్ హియర్. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా హీరో. ఆయనే రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ఆయనే రాజు దగ్గర ఫండ్స్ తీసుకున్నాడు, ఆయనే వచ్చాడు పర్సనల్గా, ఆయనే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు, ఆయనే గోడలు కడుతున్నాడు. అయితే ఎజ్రా అనేటువంటి ఆయన దేవుని సేవకుడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవడం, అది దేవుని ప్రజలకు చెప్పడం, అలాగే తన జీవితంలో కూడా దాని ప్రకారం బ్రతకడం, ఇదే ఆయన పని. నెహెమ్యాలాగా ఆయన గవర్నర్ కాదు,
నెహెమ్యాలాగా ఆయన ఆర్కిటెక్ట్ కాదు. ఇన్ని తలాంతులు కలిగినటువంటి నెహెమ్యా కూడా ఎజ్రా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు చూడండి ప్రియులారా, ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎజ్రా గారు మీ పరిచర్య అది. మీరు బైబిల్ గ్రంథాన్ని బోధించడం మీ పరిచర్య, వాక్యం చెప్పడం మీ పరిచర్య. యు డూ ఇట్, దాన్ని మీరు జరిగించండి. ఆ తర్వాత గోడలు ఎలా కట్టాలో అది నేను చూస్తూ ఉంటాను. టైం అండ్ అగైన్, టైం టు టైం మీరు చెప్తుండండి, ప్రార్థన చేస్తుండండి, ప్రార్థన చేస్తుండండి. మేము ఈ పనులు చక్కబెడుతూ ఉంటాం. ఈ చెత్త, రాళ్ళు, కుప్పలు ఇవన్నీ ఏరి పారేస్తూ ఉంటాం. మేము గుమ్మములను నిలబెడతాం, మేము గోడలను కడతాం. దెర్ ఈజ్ నో కాంపిటీషన్. దెర్ ఈజ్ అ వండర్ఫుల్ కోఆర్డినేషన్ బిట్వీన్ నెహెమాయ్ అండ్ ఎజ్రా. ఇద్దరు కూడా గొప్ప దైవజనులు, కానీ ఇద్దరి మధ్యన ఎంత అండర్స్టాండింగ్. దేవుని యొక్క వాక్యం విషయంలో పోటీ పడుతూ నెహెమ్యా నేను వాక్యం చెప్తాను, నేను ప్రసంగం చేస్తాను, నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ అనే నెహెమ్యాను తోసేయడం లేదు. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్లీ పర్సన్స్. దేవుడు వాడుకునే మనుషుడికి అలాంటి మంచి మనస్సు, కోఆర్డినేషన్ ఉంటుంది. హీ లవ్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత మనం చూసినట్లయితే హీ లవ్డ్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆయన అంత మాత్రమే కాదు, దేవుని దినము, దేవుని యొక్క పరిచర్య, దేవుని మందిరము ఆయన ఇష్టపడేవాడు. దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని ఆయన ఎంతగానో నిష్టగా ప్రేమించినటువంటి వాడు. హీ లవ్డ్ ద డే ఆఫ్ ద లార్డ్. నెహెమ్యా 13వ అధ్యాయం 15వ వచనం నుండి మీరు చదివితే, ఆ దినములలో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గర్దించితిరి అంటున్నాడు. చూడండి, ప్రభు దినాన, పరిశుద్ధ దినాన మీరెందుకు దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని యొక్క ఆ సన్నిధిలో పరిశుద్ధంగా మీరు ఉండకుండా ఎందుకయ్యా ఈ పనులు ఆ పనులు అవి ఇవి అన్నీ పెట్టుకుంటారు? గద్దిస్తున్నాడు ఆయన గద్దిస్తూ కొన్నిసార్లు ఆ యొక్క పట్టణపు తలుపులు కూడా మూసేసినట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం, తూర్పు దేశస్థులు కాపురముండి యెరూషలేములో విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధములైన వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. చూడండి, తూరు దేశస్థులు, వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు, తూరు దేశస్థులు ఏం చేశారంటే యెరూషలేములో విశ్రాంతి దినము యూదులకు ఏం చేస్తారంటే చేపలు అమ్ముతున్నారు. చేపలు వండుకోండి, ఏం పోతారు చర్చికి, ఏం పోతారు ఈ ప్రభు దినము, ఏంటి విశ్రాంతి దినం అని వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ చేపలు అమ్ముతున్నారు. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? నెహెమ్యా స్పేర్ చేయడం లేదండి, టాలరేట్ చేయడం లేదండి. వాళ్ళని పెద్దలను పిలిచాడు, ప్రధానులను పిలిచాడు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు. వై ఆర్ యూ డిఫైలింగ్ ద డే ఆఫ్ ద లార్డ్? దేవుడు వారం రోజులు మీకు ఇచ్చాడు కదా మీ ఇష్టానుసారంగా జీవించడానికి. వారమంతా కూడా మీ సొంత పనులు, మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు అని. అయితే దేవుని యొక్క దినమును ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? దేవుని దినమును ఎందుకు అపవిత్రపరుస్తున్నారు? హీ లవ్డ్ ద డే ఆఫ్ ద లార్డ్. 6వదిగా చూస్తే హీ లవ్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుండి, నేను అధిపతులతో పోరాడి తిని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. నెహెమ్యా ఎటువంటి వాడు చూడండి ప్రియులారా, ఆయన అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఏది దేవుని మందిరంలో పాటలేవి? దేవుని మందిరంలో వాక్యమేది? దేవుని మందిరంలో ప్రజలేరి ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళు అందరినీ సమకూరుస్తున్నాడు. దేవుని మందిరంలో ఆరాధనలు మళ్ళా రెస్టోర్ చేస్తూ ఉంటున్నాడు. లక్ష్య పెట్టనటువంటి వారిని గద్దిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం, నెహెమ్యా గ్రంథం 10:39 ఇలా చెప్తున్నాడు ప్రియులారా, ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను, తేగ, సేవ చేయు యాజకులను, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. వాళ్ళు అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చేశారు. నెహెమ్యా ఇనిషియేట్ తీసుకున్నప్పుడు అనేక మంది మంచి పని, చాలా బాగుంది, అవును, దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. వాళ్ళు పనులు చేయడం మొదలుపెట్టారు, దేవుని మందిరంలోకి తీసుకుని రావడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళు ఏమంటారంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని బిడ్డ, ఈ దినాన్న దేవుని మందిరమును విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో.
నీ కాపరికి తెలియకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో, ఏమేమో చేస్తున్నావేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు చూడండి, వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని చెప్తూ ఉంటున్నారు పిల్లరా. ఇక అంత మాత్రమే కాదు, 32వ వచనం, మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. వాట్ ఎ వండర్ఫుల్ కాంగ్రిగేషన్. చూడండి, ఈ బిడ్డలందరూ కూడా ఎవరు సణుక్కోవడం లేదు, ఎవరు విసుక్కోవడం లేదు, ఎవరు కొట్లాడడం లేదు, ఎవరు కంప్లైంట్లు చేయడం లేదు. మొత్తం కాంగ్రిగేషన్, మొత్తం ద హోల్ కాంగ్రిగేషన్, ఆల్ ద బిలీవర్స్, ఆల్ మెన్ అండ్ ఉమెన్, వాళ్ళు నిబంధన చేసుకున్నారటండి. దే మేడ్ ఎ కవెనెంట్ విత్ గాడ్. ఎస్ లార్డ్, వీ విల్ బ్రింగ్ దిస్. ఎంత గొప్ప కాంగ్రిగేషన్ చూడండి, ఎంత గొప్ప మరి మొబలైజేషన్ చూడండి పిల్లరా. ఇలా ఉంటే దేవుని యొక్క సంఘం ఎందుకు వృద్ధి చెందదు? తప్పకుండా. 35వ వచనం చివరిగా, మా భూమి యొక్క ప్రథమ ఫలములను, చూడండి, రెగ్యులర్గా ఇచ్చేటటువంటి కానుకలు కాకుండా మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. వారు నిర్ణయించుకున్నారు. నెహెమ్యా 12:31 అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 12:30, అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముల మీదకి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారం మీద నడిచెను. 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు లేవీయులైన యోషువ, కద్మీయేలు, బాని మొదలగు వారు నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. దే ఆర్ వర్షిపింగ్. వారి అందరికీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి, బోరలు ఇచ్చి, కట్టబడినటువంటి గోడల మీద 2 సమూహములుగా, 2 గుంపులుగా, అటొక వైపు ఇటొక వైపు చేసి, he is worshiping the Lord. He is asking them to blow the trumpets and they are all praising the name of the Lord. He was a worshipper. ప్రభువును స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? నెహెమాయ్, he was a worshipper. ఆ తర్వాత మనం చూసినట్లయితే he was a hard working person. ఆయన ఎప్పుడు సోమరిగా ఉండేటటువంటి వాడు కాదు, కానీ కష్టపడి పనిచేసేటటువంటి వాడు. నెహెమ్యా గ్రంథం 4:21, ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడే వరకు ఈటలు పట్టుకొనిరి. చూడండి ప్రియులారా, మేము ప్రయాసపడితిమి, పని యందు ప్రయాసపడితిమి. ఉదయము మొదలుకొని నక్షత్రములు కనపడే వరకు మేము పనిచేస్తున్నాం. ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తాడంటే, బట్టలు ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మేము వస్త్రములను తీసివేయలేదంటాడు. సచ్ ఏ హార్డ్ వర్కర్. అంత తన దగ్గర ఉన్న టీం కూడా అంత హార్డ్ వర్క్ చేశారు. అందుకే అండి 52 రోజుల్లో దే కుడ్ ఏబుల్ టు బిల్డ్ సచ్ ఏ మైటీ వాల్స్. ఆ యెరూషలేము గోడల్ని 52 రోజుల్లో కట్టగలిగారు. అందుకే వాళ్ళలో ఆ ఏకాగ్రత, ఆ యొక్క మరి సమర్పణ, వారిలో ఆ పట్టుదల, ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ వాళ్ళలో ఉంది. గోడలు అంటే మామూలుగా మనం కట్టేటటువంటి 6 అంగుళాలు లేకపోతే 9 అంగుళాలు గోడలు కాదండి. గోడల మీద రథాలు పరిగెట్టచ్చు. గోడల మీద గుంపులు నిలబడి బోరలు ఊదారు. అటువంటి బలమైనటువంటి గోడలు కట్టారు పిల్లలు. హీఈస్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇది నాన్న ప్రభు కోసం, ప్రభు పని కోసం, ప్రభు మందిరములో, ప్రభు సేవ నిమిత్తము ఏదైనా పని చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా? నీవు చేతులు పని చేయడానికి అప్పగిస్తున్నావా? నీ కాళ్ళు దేవుని పనిలో కొంత నడవడానికి అప్పగిస్తున్నావా? లేక మరొక కార్యం చేయడానికి నువ్వు హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నావా? అలా అయితే నిన్ను నెహెమ్యాలాగా వాడుకోవడానికి దేవుడు కూడా సిద్ధమే. 12వదిగా చివరిగా ప్రియులారా, హీ ఇన్సిస్టెడ్ ఆన్ సెపరేటెడ్ అండ్ శాంక్టిఫైడ్ లైఫ్. నెహెమ్యా గ్రంథం 13:26 మీరు చదవండి. అక్కడ అన్యజనులతో కలిసిపోయి, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుని, అందులో కొంతమంది యూదులు కుర్రాళ్ళని పిలిస్తే వాళ్ళు జుట్లు వేరేగా ఉన్నాయి, వాళ్ళు ఏవో చెవుకమ్మలు పెట్టుకున్నారు, ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా తయారయ్యారు. బహుశా వాళ్ళు ఈ యొక్క పచ్చబొట్లు పొడిపించుకున్నారు. ఇలాగా ఎవరినో పెళ్ళిళ్ళు చేసుకుని ఏదో పద్ధతుల్లో ఉంటే వాళ్ళని పట్టుకొని, అసలు కనీసం యూదుల భాష వచ్చా మీకంటే అది రాదు, వాళ్ళు ఏదో అష్డోదు భాష మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో వేరే భాష మాట్లాడుతున్నారు. అప్పుడు వారి గెడ్డములు పెరికి ఆ కోపాన్ని పట్టుకోలేక, ఇది ఇస్ అ హోలీ యాంగర్, అది పరిశుద్ధమైనటువంటి కోపం.
పౌలుకు కూడా అలాంటి పరిశుద్ధమైన కోపం వచ్చింది. ఆయన కొన్నిసార్లు అక్రమాలు తట్టుకోలేకపోయాడు. కొరింథు సంఘంతో అంటాడు, నేను ఎలాగ రావాలా, మాటతో రావాలా, బెత్తముతో రావాలా మీ దగ్గరికి అంటాడు సంఘంతో. ఎందుకంటాడండి? ఎందుకంటే అది ఆత్మ సంబంధమైన రౌద్రం, కోపం. గమనించండి ప్రియులారా, మరి దేవుడు వాడుకునేటటువంటి మనుష్యుల్లో ఏ క్వాలిటీస్ ఉంటాయంటే, మొట్టమొదటిగా హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. అతడు ప్రార్థించేటటువంటి వాడు. హీ వాజ్ ఏ కేరింగ్ పర్సన్. ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడు. అలాగే హీ వాజ్ ఏ సాక్రిఫిషియల్ పర్సన్. సమర్పణతో కూడిన జీవితాన్ని జీవించాడు. హీ లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. హీ లవ్డ్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని ప్రేమించాడు. హీ లవ్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ప్రేమించాడు. హీ వాజ్ ఏ వర్షిప్పర్. ఆయన ఒక గొప్ప ఆరాధికుడు. హీ వాజ్ ఏ hard working person. He was a team building person. He loved the poor and needy. He stood boldly. ఆయన ధైర్యంతో నిలబడ్డాడు. He insisted a separated and sanctified life. ప్రత్యేకింపబడిన బ్రతుకు మనం బ్రతకాలి. అందరితో కలిసిపోకూడదు. నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాలి అంటే, ప్రభు రాకడ వరకు లేక నీ మరణ దినం వరకు నువ్వు ముందుకు వెళ్ళాలంటే, నేను కూడా నెహెమ్యాలో ఉన్న గుణలక్షణాలు కలిగి ఉండాలి. వాటిని ఇమ్మని ప్రభువుని అడగాలి. మన జీవితాన్ని అలాగూ అనుకూలంగా మలుచుకోవాలి. దేవుడు వాడుకునే మనుష్యుడిగా మీరు కూడా ఉండాలి, నేను కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగూ నడిపించునుగాక. లెట్ us pray. ప్రార్థన చేద్దామండి. లెట్ us pray. ప్రేమ కలిగిన తండ్రి, నీవు వాడుకునేటటువంటి మనుష్యుడు ఎలా ఉంటాడో నెహెమ్యా జీవితంలో మరోసారి మేము చూడగలిగాం. మాలో అటువంటి గుణ లక్షణాలు, మాలో అలాంటి స్వభావం, ప్రార్థన, వాక్యము, నీ మందిరము, సహవాసము, పరిచర్యతో పాటు నమ్మకత్వము, సమర్పణ, తండ్రి దరిద్రుల విషయంలో మేము కనికరము కలిగి, పని విషయంలో సమర్పణ కలిగి, శ్రమ పడేటటువంటి వారంగా, కలిసి పనిచేసే వారముగా, ఐక్యతను కోరుకునే వారంగా, చీలికలు లేకుండా ప్రేమను కోరుకునే వారంగా ఉండినట్లు నీ మహాకృపను మా మీద కుమ్మరించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు అభిషేకించి ఈ చివరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో నీ మహిమ కొరకు వాడుకోండి. నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువుని, మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. Do I have the right to take my life? What does the Bible say about it? My life, my choice. Is this applicable to me as a believer? How can I apply the words of the Bible which are written thousands of years ago for my daily living? Will God allow me to fail at times? If God has plans for my life, does that mean that I should not have any for myself? Can I have a best friend who does not believe in Jesus? Is music the only definition of praise and worship? Should digital reputation define my worth? God looks at my heart, not at my outer appearance. So I will live as I like because God already knows my heart. Is this notion biblical? Is praying a sinner's prayer salvation? Mentoring millennials. Conversations, commitments, convictions. Join us for a conversation every Saturday at 7:30 p.m. on ODM India YouTube channel. See you there. Bye-bye.